ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇదేంటి, నేను ఇంట్లో ఉంటే అక్క ఫోన్ చేస్తుంది. హలో, చెప్పక్క. రెడ్డిల్లు, ఆ రోజా మన ఇంటి బయటే ఉంది. ఏంటి, మన ఇంటి ముందుందా? త్వరగా వెళ్ళి దాన్ని డైవర్ట్ చేయి. అలాగే అక్క. మేం సాబ్, మీరేం టెన్షన్ పడకండి, మొత్తం టిల్లు చూసుకుంటాడు. పదండి. అతనే కదా, అతనే. అవును, వాడే రోజా. ఏ కార్తీ, కార్తీ త్వరగా పోనీ. మిస్ అవ్వకూడదు. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. మేం సాబ్, రోజా ఇక్కడికి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మరదే రోజా అంటే. రోజా తెలివితేటల్ని మనం తక్కువ అంచనా వేశాం రుద్ర. మనం ఇక్కడుండడం అంత మంచిది కాదు. తన ఇంటి వరకు వచ్చింది అంటే ఇంట్లోకి రావడం తనకి పెద్ద విషయం కాదు. తను నన్నిక్కడ చూసింది అంటే నా అంచనాలన్నీ తలక్రిందులవుతాయి. నేను నిన్నే నమ్ముకున్నాను రుద్ర, ఇలా అవుతుందనుకోలేదు. మేం సాబ్, మీరేం టెన్షన్ పడకండి. ఈ రుద్ర మాటిచ్చింది అంటేనే అనుకున్న పని చేసే వరకు మాట తప్పదు, మడమ తిప్పదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాత్రికే మనం షిఫ్ట్ అవుదాం. ఢిల్లీకి ఫోన్ చేసి వేరే ఇల్లు అరేంజ్ చేయమని చెప్పాను. మీరేం టెన్షన్ పడకండి. టిల్లుకి చెప్పి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. రుద్రాణి, మజ్జిగ తెచ్చానమ్మా. నేను ఇస్తాను కదా, నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. వెళ్ళు 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 వెళ్ళు. రుద్రాణి, ఏంటి ఏదో కంగారుగా ఉన్నావు? అదేం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను కదా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మనం బయటకు వెళ్ళాలి. వెళ్ళు వెళ్ళు. మీరేం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. వెళ్ళు వెళ్ళు. మేం సాబ్, మీరు ఇందాకేదో ఫోటో చూపించారుగా, ఏది మళ్ళీ చూపించండి. ఆ రోజా తండ్రి ఫోటో నీకు చూపిద్దామనుకున్నాను, భలే గుర్తు చేశావు. ఈ ఫోటో చూపిస్తే నీ గుండె పగిలిపోతుంది. చూపించండి మేం సాబ్. ఏంటి ఏంటి మేం సాబ్, ఇతను మా నాన్న. అవునా రుద్ర? నాకు తెలీదు. ఇతని పేరు సుధాకర్. ఇతనే రోజా అసలు తండ్రి. రోజా తల్లి ఫోటో నువ్వు చూసావు కదా,
వాళ్ళిద్దరికీ పుట్టిందే ఈ రోజా. ఆ, కాకపోతే సారంకి పుట్టిందని నాటకమాడి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేశారు. ఆ, ఏమైంది రుద్ర? ఏం లేదు మేం సాబ్. రుద్రాణి ఏమైనా కావాలా? ఏం వద్దమ్మా, నువ్వు పడుకో. అది కాదమ్మా. 5 నిమిషాలు వదిలే నన్ను. మనం ఇల్లు ఖాళీ చేస్తున్నాం. నేను వేసిన బాణం గురి తప్పదు. ఈసారి రోజా చావు నీ చేతిలోనే రుద్ర. రోజా మీద ఎప్పటికీ కోపం తగ్గకుండా ఉండాలంటే సుధాకర్ చనిపోయాడనే విషయాన్ని రుద్రకి వేరే రకంగా చెప్తాను. ఆ, ఆ, రుద్ర, ఏంటి మేం సాబ్? నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి మేం సాబ్. ఈ విషయం చెప్పొద్దు, నీ దగ్గర దాచాలి అనుకున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. మేం సాబ్, ఇప్పటికే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. మీరు ఇంకా టెన్షన్ పెట్టకండి. అది మీ నాన్న సుధాకర్ చనిపోయారు. ఈ విషయం మీకు తెలుసా? ఏంటి మేం సాబ్, ఏం మాట్లాడుతున్నారు? మా నాన్న చనిపోవడం ఏంటి? లేదు. అబ్బా, లేదు రుద్ర. అసలు నా డౌట్ ఏంటంటే ఈ రోజా తల్లి వల్లే మీ నాన్నగారు చనిపోయి ఉంటారేమో అనుకుంటున్నాను. పాపం, మీ అమ్మను చూస్తే నాకు జాలేస్తోంది. మీ నాన్న చనిపోలేదు అని, ఇంకా బ్రతికే ఉన్నారు అని ముత్తైదువుగా బొట్టు పూలు ధరించి పూజలు చేస్తోంది. వద్దు అనలేము, అలా అని తప్పు అని చెప్పలేము. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మేం సాబ్, నేను ఆ రోజాని వదలను. దాని అంత చూస్తాను. చిచ్చు రగిలించాను. ఇక ఇద్దరూ కొట్టుకు చస్తారు. యమునా, మన కళ్ళ ముందే మిస్ అయిపోయాడు. ఉదయం కూడా ఇలాగే జరిగింది. అమ్మ ఎక్కడుందో తెలుసుకుందామంటే ఏంటిది ఇలా అవుతుంది? వాళ్ళు మనల్ని చీట్ చేస్తున్నారు యమునా. మన నుండి ఇంకా ఏం ఆశిస్తున్నారు? అవును రోజా, వాళ్ళు టూ మచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం యమునా? ఇప్పుడు అమ్మ గురించి తెలుసుకోవడం ఎలాగా? రోజా, ఇదే ఏరియాలో ఉంటాడని తెలిసింది కదా, మనం రేపు ఉదయం వద్దాం. వాడెవడో కనిపెడదాం. వాడు మనకి ఖచ్చితంగా దొరుకుతాడు. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందే. ఇంటికి వెళ్దాం పదా.